రవి 20 కోట్ల రూపాయల వరకు సంపాదించాడంట. 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి డేటా మొత్తం ఆయన దగ్గర ఉందంట. అది ఇంకా బయటికెళ్ళలేదు. అలాంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి పైరసీ ఉన్నటువంటి వెబ్‌సైట్‌లను చూసి మన డేటాను మొత్తం వాళ్ళకు అప్పగించాల్సి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఈ సినిమాననేది అందరికి ఇవ్వచ్చు, కానీ దాంట్లో ఆన్‌లైన్ బెట్టింగ్ ద్వారా కూడా చాలామంది చెడిపోయి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ కూడా ఒక నిర్ణయం సినిమా మంచిగుంటే ఎక్కడైనా ఆడుతుంది. సినిమా బాలేకపోతే ఆడదు. సో మీరు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లు పెట్టి ఒక సగటు ప్రేక్షకుడిని సినిమా థియేటర్‌కు రాకుండా చేసుకుంటుంది మీరే. ఒక సినిమాని చూద్దామనుకున్నా కానీ వారిని ఆ సినిమా థియేటర్‌కు రాకుండా మీరు టికెట్ రేట్లు పెంచి బయట బోర్డును చూసుకునే విధంగా చేస్తున్నటువంటి ఘనత కూడా మీదే. మీరు వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. ఆ వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వస్తాయి? ప్రేక్షకుల ద్వారానే వస్తాయి. ఆ ప్రేక్షకుల ద్వారా నుండి తీసుకున్నటువంటి డబ్బులు మీరు వేల కోట్ల ఆస్తులు సంపాదించి వాటిని అంతకు పెంచుకుంటూ పోతున్నారు. సో ప్రేక్షకునికి ఒక సినిమాను సామాన్య బడ్జెట్‌లో మీరు చూపిస్తే, సామాన్య ధరల్లో టికెట్ ధరలు పెంచకుండా తక్కువ ధరలో పెంచుకుంటూ వాటిని ఆ సామాన్యునికి చూపిస్తే సంతోషిస్తాడు. ఇలాంటి వెబ్‌సైట్‌లో చూడడు. సినిమా థియేటర్‌కి వెళ్తేనే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతోటి వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో ఆ ప్రేక్షకులకు అలాంటి వాతావరణాన్ని సృష్టించకుండా ఒక వారం 10 రోజుల్లోనే మీ వందల కోట్ల రూపాయలను సంపాదించుకోవాలనే ఉద్దేశంతోటి ప్రభుత్వాల దగ్గరికెళ్ళి సినిమా టికెట్ రేట్లను పెంచమని కోరుతూ, మరి ప్రభుత్వాలు కూడా మీకే సపోర్ట్ చేస్తూ మీ ఇష్టం వచ్చినట్టుగా పెంచుకోమని చెప్పడం, ఇలాంటి వాటిని కూడా మీరు ప్రోత్సహించొద్దు. ఇలాంటి వెబ్‌సైట్‌లను ద్వారా మీరు సీరియస్ తీసుకోవచ్చు. సగటు ప్రేక్షకునికి సినిమా అందకుండా చేసి వెబ్‌సైట్‌లను ఆకర్షించే విధంగా చేస్తుంది కూడా మీరే కాబట్టి. సో అలాంటి వాటిని తగ్గిస్తూ మీరు తక్కువ రేటు పెడితేనే ఎక్కువ మందొస్తారు. ఎక్కువ రేటు పెడితే ఏమొస్తది? తక్కువ మందొస్తారు. కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. సో ఆ ఫ్యాన్స్ కోసం మీరు ఏదో సినిమాను హైప్ క్రియేట్ చేసి, తొక్కిసలాటలు చేసి చాలామంది చనిపోతున్నారు. వాళ్ళకేమైనా ఇచ్చారా మీరు? ఏమి ఇవ్వలేదు కదా! మీ సినిమాల కోసం చిన్న చిన్న కుటుంబాల్లో చేసుకున్నటువంటి కూలీ పనుల డబ్బులు కూడా మీ దగ్గరికి, ఆ డబ్బులు మీరు తీసుకుంటున్నప్పుడు సినిమా థియేటర్‌కొస్తే ముగ్గురు ఒక కుటుంబంలో చేసినటువంటి పనులు డబ్బులు థియేటర్‌కే పెట్టాల్సొస్తుంది. ఆ విషయాన్ని కూడా పోలీసులే కానీ, ప్రభుత్వమే అని గుర్తించి వినోదాన్ని ఇచ్చేటువంటి మీరు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు అనుకూలంగా ఉండాలి.